సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలో గల ఎస్టీఓ కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయుని నుండి లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం చోటకూరు పాఠశాల స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహించిన విశ్రాంత ఉపాధ్యాయుడు సంగమేశ్వర ఉద్యోగ విరమణకు సంబంధించిన పెన్షన్ డబ్బులు తొందరగా కావాలంటే 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా అవినీతి అధికారులకు బుద్ధి చెప్పాలని అనుకున్న ఉపాధ్యాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో 8,000 రూపాయలు ఎస్టీఓ దేవేందర్ సీనియర్ అసిస్టెంట్ చారీలకు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. అనంతరం అవినీతి నిరోధక అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాకు మన శుక్రవారం రోజు 11వ తారీఖు రోజు సంగమేశ్వర్ అని చెప్పేసి సారు చౌటకూరు విలేజ్ పుల్కల్ మండలంలో టీచర్ పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 1 వీక్ ముందే ఎస్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఎస్టీఓ ఆఫీస్కి వచ్చేసి మా బిల్స్ ఏమైనా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన బిల్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చేస్తే ఫస్ట్ మన సీనియర్ అసిస్టెంట్ గారు జయప్రకాష్ గారు ప్లస్ దేవేంద్ర గారు 10,000 డిమాండ్ చేయడం జరిగింది. ఎవరికి రిటైర్ అయినా కానీ ఏ టీచర్ రిటైర్ అయినా కానీ 10,000 రూపాయలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ఈ సారు సంగమేశ్వర గారు సార్ నాకు తెచ్చుకోలేను గవర్నమెంట్ టీచర్ నియమించుకోవాలని చెప్పినట్టు ఆయన బదిలాడితే 8,000 ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఆయన డబ్బులు వేయడం ఇష్టం లేక మన శుక్రవారం రోజు మాకు సంగారెడ్డికి వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము వెరిఫై చేస్తానికి మళ్ళీ డిమాండ్ పార్ట్ కూడా రికార్డ్ చేయడం చేసి ఈరోజు డబ్బులు తీసుకున్నామనగా మేమంతా కేసు చేసి ఈరోజు వచ్చి అతను డబ్బులు తీసుకోవడం పట్టుకోవడం జరిగింది. సంగమేశ్వర్ గారు తీసుకుంటారు. అతను చేతిలో డబ్బులు తీసుకోకుండా ఆ హెడ్ మాస్టర్ గారిని టేబుల్ డయర్ అయ్యామని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశం ప్రకారం హెడ్ మాస్టర్ గారు టేబుల్ డయర్లో డబ్బులు పెట్టడం జరిగింది. జైల్పేట మండలకు ఆదర్శ మండలం తీసుకుంటారు కదా 2 నెలల్లో 2 కేసులు పట్టించారు బాబు. మాయదావు ఇటు బాబు ఇటు తీసుకో మనం కాదు ఏ టీచర్ రిటైర్ అయినా 10,000 తీసుకుంటామని చెప్పేసి జనరల్ చెప్పడం జరిగింది. సార్ మీరు టీచర్గా మీరు వెళ్ళేమంటే ఆయన 8,000 తగ్గడం జరిగింది. దాని ప్రకారం ఆయనకు ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సంగమేశ్వర్ గారు మీకు ఉన్నది ఇక్కడే. సంగమేశ్వర్ గారు ఈయన పుల్కల్ మండలం చౌటకూరు స్కూల్లో పనిచేసి సీనియర్ స్కూల్ అసిస్టెంట్లో చేసి రిటైర్ జరిగింది. నేను రవికుమార్ డిఎస్పీ అండి. ఈ సంఘ అంటే మెదక్ రేంజ్ మెదక్ సంగారెడ్డి భరత్ కుమార్ ఇన్స్పెక్టర్ శంకరెడ్డి ఇన్స్పెక్టర్ గారు. ఎవరైనా అవినీతి పాల్పడడానికి స్పెసిఫిక్ సమాధానం ఉంటే ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవాలి. అక్రమంగా ఆస్తులు సంపాదించినా కానీ ఎవరు లంచాలు డిమాండ్ చేసినా కానీ కంప్లైంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. 9440